అండి, నేను మీ నాగరాజుని. తెలంగాణ పద్మశాలి నాయకులందరికీ నాదొక విజ్ఞప్తి అండి. కోరుట్ల సభ సక్సెస్ అయింది. ఎల్బీ నగర్ లో కూడా నిర్వహించినట. ఆ సభ కూడా సక్సెస్ అయిందంట. మరి అవి ఎటువంటి ఫలాలు ఇచ్చిందో ఎవరు కూడా చెప్పడం లేదు. ఏ చేనేత బిడ్డని ఆదుకుందో తెలవట్లేదు. ఏ చేనేత బిడ్డ ఆత్మహత్య చేసుకోకుండా కూడా ఆపిందో లేదో తెలవడం లేదు. మరి ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు, తెలంగాణ అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తున్నారు. మరి రేపు అది ఎటువంటి ఫలితాలను చూపించబోతుంది? ఒక ఎమ్మెల్సీ కోసమో, ఓ కార్పొరేషన్ చైర్మన్ల కోసమో మీరు చేసే ప్రయత్నం ఎంతమందికి దాని ఫలాలను అందిస్తుంది? వ్యక్తులుగా మీరు ఫలాలను అందిస్తురా లేదా వ్యవస్థకు ఫలాలను అందిస్తారా? ఈ చెప్పాల్సింది నాయకులు చెప్పాల్సిందండి. ఖచ్చితంగా ఈ కులబిడ్డగా నేను వాళ్ళ నిగ్గదీసి అడుగుతానండి. ఒక పద్మశాలి సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది. చాగండ్ల నరేంద్రనాథ్ గారి దగ్గర నుంచి ఈ సభకు వచ్చే పద్మశాలి బిడ్డల కోసం భోజన ఏర్పాట్లు చేయాలని కోరగానే ఆయన సహృదయంతో భోజన ఏర్పాట్లకు సహకరిస్తామని చెప్పిండంట. ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి కూడా మరో బిడ్డ మనోహర్ అనే కర్ణాటి మనోహర్ అనే మన తెలంగాణ పద్మశాలి బిడ్డ దగ్గర పోయి అడిగారట ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి. దానికి కూడా ఆయన నా బిడ్డల కోసమే కదా నేను ఖర్చు పెట్టేది అని చెప్పి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట. ఇలా ఇద్దరి దగ్గర కూడా భోజన వసతుల కోసం డబ్బులు సేకరించినట. మరి ఈ లెక్కలు ఎడిపోతాయో తెలవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ఓ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా 25 లక్షల రూపాయలు ఈ ట్రావెల్స్ కోసమని పంపించిండని కూడా మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. మరి అన్ని విధాలుగా చందాలు వచ్చాయి, భోజనం ఏర్పాట్లు చేసేందుకు దాతలు ముందుకు వచ్చిర్రు, ట్రావెల్స్ కోసం ఓ వ్యక్తి కూడా సహకరించిండు. మరి ఈ కోట్ల రూపాయలు ఎటుపోతాయో కూడా ఈ పద్మశాలి సంఘం నాయకులు చెప్పాలి. రేపు ఖచ్చితంగా అడుగుతా, అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులను అడుగుతా, తెలంగాణ ప్రాంత నాయకులను అడుగుతా, ఖచ్చితంగా నిగ్గదీసి అడుగుతా. చూద్దాం నా మీద కేసులు పెడతారా. అదేవిధంగా మార్చి 30, 2019 అఖిల భారత పద్మశాలి మహాసభలు మాత్రం హైదరాబాద్ లో నిర్వహించారండి. మరి ఈ ఒక్కసారి ఒక రాష్ట్రంలో నిర్వహించిన సభలు మరో రాష్ట్రంలో నిర్వహించాలని ఒక బయలా ప్రకారం ఉంది అంట. మరి పద్మశాలి సంఘం నాయకులు అది మర్చిపోయినట్టు మళ్ళీ కూడా మన హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతురండి. పద్మశాలి బిడ్డలు ఈ మధ్యన కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అయ్యా 2019లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం మళ్ళీ 2025లో కూడా మన తెలంగాణలో మన హైదరాబాద్ లో ఎందుకు నిర్వహిస్తున్నారో నువ్వు అడగాలండి అని నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారండి. ఇది కూడా మీరు వివరాలు చెప్పాల్సి వస్తుంది. మరి అఖిల భారత పద్మశాలి సంఘం అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మరి ఆ రాష్ట్రంలో నిర్వహించకుండా మన రాష్ట్రంలో ఎందుకు నిర్వహిస్తున్నారండి? లేకపోతే కొంతమంది లంగల కోసం, లఫంగికాల కోసం ఎమ్మెల్సీ టికెట్ రావాలి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు రావాలని వాళ్ళ స్వార్థానికి నా కుల సంఘ బిడ్డల భవిష్యత్తును మీరు వాడుకుంటున్నారు. ఎవరికి సహాయం చేయని వ్యక్తులు, ఆ కులాస్తుల మీద బతికే వ్యక్తులకు, కుల చందాల మీద బతికే వ్యక్తుల కోసం మీరు ఎమ్మెల్సీ టికెట్ కావాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావాలని పోరాడుతున్నట్టు కూడా మాకు తెలిసిందండి. మీరు ఇప్పించే ఎమ్మెల్సీ పదవి, కార్పొరేషన్ పదవులు నిజాయితీ గల పద్మశాలికి బిడ్డకు వచ్చేందుకు అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు ఖచ్చితంగా కృషి చేయాలని వాళ్ళని నేను సవినయంగా కోరుకుంటున్నాను అండి. మరోసారి మరిన్ని అంశాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా అండి. ధన్యవాదాలు.